అధ్యక్ష 2007లో కూడా మనము ఒకసారి పరిణామం తీసుకోవాలి అధ్యక్ష. ఐఆర్ కోయిలో తీర్పు ఉంది అధ్యక్ష, మీకు అన్ని తెలిసి ఉంటుంది. ప్రభుత్వము తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి ఐఆర్ కోయిలో కేసులో ఒక వర్డ్ అనేది అధ్యక్ష, ఇది మనం చాలా పరిణామం తీసుకోవాలి. రాజ్యాంగం 9వ షెడ్యూల్లో చేర్చిన చట్టాలను కూడా న్యాయస్థానం సమీక్ష చేస్తుంది. న్యాయస్థానం సమీక్ష చేయవచ్చని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అంటే 42% రిజర్వేషన్ చట్టాలను 9వ షెడ్యూల్లో చేర్చినా కూడా వీటిని కోర్టులో ప్రశ్నిస్తాయి అని చెప్పి కూడా ఆ రోజు ఐఆర్ కోయిలో కేసు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. నేను ఇవన్నీ ఎందుకంటే అంటే సుప్రీంకోర్టులో కూడా ఇది ఫెయిల్ కాకూడదు. అధ్యక్ష, గౌరవ మాజీ మంత్రి గారు ఒకవైపు ఈ బలహీన వర్గాలకు సంబంధించిన అంశం మీద మద్దతు చెప్తూనే కొన్ని అంశాలను వారు కావలసుకొని ఒక రాంగ్ డైరెక్షన్ ఇచ్చేటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఇట్స్ ఏ పొలిటికల్ విల్, పొలిటికల్ విష్, పొలిటికల్ డిసిషన్. దానికి సంబంధించి పార్టీ పరంగా దీనికి మద్దతునియండి. మీరు చెప్పినట్టుగా బరాబర్ ఢిల్లీకి వెళ్దాం, ఇక్కడనే బిల్లు చేసి వదిలిపెట్టి మీలాగా 2017లో చేసేటోళ్ళుగా నేను మళ్ళీ చెప్తాను. అందరి సహకారం అడిగే ఉద్దేశంతో ఒక బలహీన వర్గాల బిడ్డగా నేను ఆ రోజు కూడా 4వ తారీఖు ఫిబ్రవరిలో 2024లో కోరినాం. మళ్ళీ ఇలా కూడా అదే కోరుతా ఉన్నాం. దయచేసి ఇలా పాజిటివ్స్ చెప్పండి, నెగటివ్స్ సంబంధించి మీరు ఆ రోజు కూడా డెడికేషన్ కమిటీ హరీష్ రావు గారు దయచేసి మీరు ఇలా కొత్త నిజాయితీగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి దయచేసి. ఇందులో ఏదైనా నిజాయితీ కూడా డెడికేషన్ కమిషన్ ఎందుకు వేసినాం, వకలాభరణం కమిషన్ వేసింది సార్. బీసీ కమిషన్ ద్వారానే ఈ యొక్క సర్వే మొత్తం జరిగింది విత్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ సపోర్ట్. డెడికేషన్ సంబంధించి సుప్రీంకోర్టు హైకోర్టులో నిర్ణయం వచ్చిన తర్వాత డెడికేషన్ కమిషన్ వేసి దానికి సంబంధించిన ప్రక్రియ ద్వారా ఈ రోజంతా కార్యక్రమం న్యాయబద్ధంగా అడ్వకేట్ జనరల్స్తో సహా అందరినీ కూర్చోబెట్టుకొని క్యాబినెట్ పూర్తిగా వేగ్గా ఏదో నాకు నోచింది ఏదో నేను రిడిజైన్ చేస్తే రిడిజైన్ అన్నట్టుగా చేయలేదు అధ్యక్ష. దీనికి సంబంధించిన ఒక సిస్టమేటిక్గా చేసినాం. నేను ఒకటే కోరుతాను గౌరవ సభ్యుని, అపశకునాలు ఒకవైపు మంచిగా నీ పెళ్లి బాగా నిన్ను నూరేళ్ళు ఉండాలి, పెళ్లి పెటాకులు గాను అనే పరిస్థితుల్లో మాట్లాడకమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇలా కొంత పాజిటివ్గా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇంకొక పెద్ద చారిత్రాత్మక నిర్ణయం జరగబోతా ఉంది. బీసీలు అంటే వెనుకబడిన తరగతులే కాదు, ఈ దేశానికి సమాజానికి వెన్నెముక కలిగినటువంటి వాళ్ళు రేపు పొద్దున ఈ వెన్నెముక బలంగా ఉంటేనే బాగుంటుందనే ఆలోచనతో ఇవాళ ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకొని పోతుంది దేశంలో. తమిళనాడులో ఒక బీసీ రిజర్వేషన్, ఈ రిజర్వేషన్ల అంశమే కాదు అధ్యక్ష. మొన్న కూడా జల్లికట్టు ఉంటే రాష్ట్రమంతా ఒక్కటై దేశంలో దాన్ని సాధించుకున్నారు నిర్ణయానికి వ్యతిరేకంగా, కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా. ఇవాళ నేను గౌరవ మాజీ మంత్రి గారిని, శాసనసభ్యుల్ని, మిత్రుడు ఉద్యమంకి సంబంధించిన మా జిల్లాకు సంబంధించిన బిడ్డగా నేను కోరుతా ఉన్నా, పూర్తిగా ఎటువంటి అడ్డంకులున్నా అధిగమించడానికి రండి. న్యాయపరంగా మనమందరం కూడా మీకు సంబంధించి అనేక అంశాల్లో కోరుతా ఉన్నా. దీన్ని మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఆటంకాలు పెట్టి, పిల్లి శాపనార్థాలు పెట్టి అనేకంగా ఏదో పెద్ద దాని పరంగా రాజకీయ లబ్ధి పొంది అటువంటి ప్రయత్నం చేయకండి. ఇది మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా. సభలో నేను ఇంతకు ప్రత్యక్షంగా కలిసి ఆయా పార్టీల నాయకత్వాన్ని కోరినాం. గౌరవ మా బలహీన వర్గాల శాసనసభ్యులు ఉదయం సమావేశమై ఈ అంశాన్ని తప్పకుండా ఢిల్లీలో అందరినీ కలవాలని కోరినాం. కాబట్టి దయచేసి నేను గౌరవ శాసనసభ ఉపపక్ష నాయకుడు హరీష్ రావు గారిని కోరుతా ఉన్నా, పార్టీ నిర్ణయానికి సంబంధించి, ఎందుకంటే ఉపసభ ప్రతిపక్ష నాయకులు లేరు కాబట్టి మీరు ఈ డైరెక్షన్ ఇచ్చి ఇందుకు సంబంధించి ఒక మంచి మార్గదర్శకత్వాన్ని, ఇది దేశానికి సంబంధించి ఒక రోల్ మోడల్గా కాబోతున్న ఈ అంశానికి సరి అయినటువంటి ప్రాపర్ సలహా గైడెన్స్ ఇచ్చి అందరం కలిసి ఏ తమిళనాడు ఐక్యతతోటి అన్ని సాధించుకుంటున్నాయో ఇలా తెలంగాణ కూడా స్ఫూర్తిప్రాయంగా రావాలి తప్ప డీవియేషన్ అయిపోయి దానికి సంబంధించి పిల్లి చాపడం పెట్టి దానికి సంబంధించి చేసే ప్రయత్నం వద్దు. లీగల్గా అన్ని వెట్టింగ్ చేసుకున్నాం, అన్ని రకాలుగా ఎక్కడ ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకొని ముందుకు పోతున్నాం. సభ తీర్మానం పూర్తిగా రేపు పొద్దున పత్రికల్లో కానీ ఎక్కడైనా దేశం మొత్తం కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ ఇంకోటి కేంద్రంలో బీజేపీ కూడా సభ తెలంగాణ మొత్తం ముక్త కంఠంతో దీన్ని ఆమోదించి తీసుకొచ్చారంటే ఢిల్లీ కూడా భయపడుతుంది. అట్లుండే విధంగా ప్రయత్నం చేయాలని నేను ఈ సందర్భంగా గౌరవ సభ్యుల్ని, ఆ సభకు సంబంధించినటువంటి ఉపనాయకుడిని హృదయపూర్వకంగా ఒక బలహీన వర్గాల బిడ్డగా, సంబంధిత మంత్రిగా మరొకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. రాజకీయాలు కోడికెంటికెళ్ళకి పెట్టే పరిస్థితి వద్దు అని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కమలాకర్ గారు సార్, నేను చెప్పింది కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడి త్వరితగతిన నేను ఇంతవరకు చెప్పిందే మళ్ళీ మంత్రి గారు అదే చెప్తాను. నేను చెప్పింది కూడా అదే, నేను చెప్పేది అది.
మీరు మాట్లాడాలి. నేను ఒక బీసీ బిడ్డగా చాలా మంది ఉన్నారు. నేను నా పార్టీ పక్షాన బీసీ బిడ్డగా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాము. అవసరం ఉంటే రేవంత్ రెడ్డి గారు నమ్మంటే నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పొన్నం ప్రభాకర్ అవసరం దీక్ష ఇస్తామని సిద్ధంగా ఉన్నాను. ఏ దీక్ష పెట్టుకొని బిల్లు పాస్ అయ్యేదాకా నేను ఉంటాను. నాకు చిత్తశుద్ధి ఉన్నది. ఈ రోజు ఈ సమావేశంలో బిల్లు పాస్ అయితే అంతకన్నా నాకు లేదు. కానీ నేనేమంటున్నా అశాస్త్రీయంగా ఉండకుర్రి. రేపు పొద్దున కోర్టులు ఏం చెప్పినో చెప్తున్నా. నేను నా శాపనార్థం విడతలేను. 1990 ఏం జరిగింది అప్పుడు నేను విడతలేను. మీరు దాన్ని నేను మొదలెప్పిన ముఖ్యమంత్రి గారు దీన్ని రెక్టిఫై చేసుకోమని చెప్పిన, దాన్ని చేసి పంపించిన. అధ్యక్ష ఇప్పుడే మంత్రి గారు చెప్పిర్రు ప్లానింగ్ ఎక్కడ నేను పంపిస్తాను. నాకు జీవో నెంబర్ 9 అంటే ఏంది, జీవనం 18 ఏమిచ్చారు. జీవనం 18 ఏమిచ్చిన అధ్యక్ష? ఇప్పుడు జరిగిన సర్వే జీవనం 18 ప్లానింగ్ మీద ఇచ్చారు, బీసీ కమిషన్ కాదు. ఈ జీవనం 18 మీదే ప్లానింగ్ బోర్డు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారానే సర్వే జరిగింది. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కదా బీసీ కమిషన్ నువ్వు ఉండబోదు, చైర్మన్ మీరు ఉండకపోదు కదా. ఉత్తమ్ కుమార్ ఎందుకున్నారు ప్లానింగ్ బోర్డు. కాబట్టి ఇక్కడ ప్లానింగ్ బోర్డు చేంజ్ అయింది కాబట్టి దీన్ని రెక్టిఫై చేసుకోండి అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష సార్ నాకు ఇది మా బాధ్యత, మాకు అవకాశం ఇచ్చారు, మా బాధ్యత అధ్యక్ష. ఈరోజు బిల్లు ప్రవేశపెడతారు అధ్యక్ష. నేను తమరికి ఒక అమెండ్మెంట్ ఇచ్చాను అధ్యక్ష. ఆ అమెండ్మెంట్ ఇచ్చే ముందు ఒక 2 నా సూచనలు ఇస్తాను అధ్యక్ష. ఈ బిల్లు ఎక్కడ కూడా పార్లమెంట్లో కానీ సుప్రీంకోర్టులో కానీ ఏ కోర్టులో కూడా ఇబ్బంది పడకుండా ఉండాలంటే నా సూచనలు మీరు పరిగణ తీసుకుంది అధ్యక్ష. కోయిలో కేసు కూడా తీసుకుంటా అధ్యక్ష. సంపూర్ణ గణాంకాలతో ప్రామాణిక నివేదికను సమర్పించమంటున్నాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా బీసీ కమిషన్ పరిశీలన నిపుణుల సూచనలు పొందండి. ఒకవేళ మీరు బీసీ కమిషన్ లేకుండా దాన్ని అప్రూవల్ తీసుకుని అది కోర్టుకు కూడా సబ్మిట్ చేయండి. కులగణన ఆధారంగా ప్రత్యేక పరిస్థితి నిరూపించాలి. డెడికేటెడ్ బీసీ కమిషన్ వేసినారు, దాన్ని కూడా సూక్ష్మంగా నా రిపోర్ట్ మీకు పంపించారు అధ్యక్ష. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు. ఈరోజు నా అమెండ్మెంట్ అడిగిన అధ్యక్ష, నా అమెండ్మెంట్ ఇచ్చిన అధ్యక్ష. నేను కొత్తగా ఏమి అమెండ్మెంట్ అడగలేదు అధ్యక్ష. ఈ బిల్లు ఎట్లా పాస్ అవుతుంది, డెఫినెట్గా బిల్లు పాస్ అవుతుంది. అక్కడ కేంద్రం మొత్తము చట్టసభల ప్రకారం తీసుకుంటాం. కానీ మీ చేతిలో ఉన్నాయి నిజంగా మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే కేంద్రం ఇచ్చేటి పక్కకు పెడదాం, అది పోయి కొట్లాడదాం. కానీ మీ చేతిలో ఉన్నది మీరు హామీ ఇచ్చిన అధ్యక్ష. ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్లో ఒక 3 ప్రధానమైన అంశాలు ఇచ్చిన అధ్యక్ష నాకు. అందులో మొదటిగా కులగణన చేస్తామని చెప్పిర్రు. అది కూడా 40% బీసీను 6 నెలల్లో పడిన అధ్యక్ష. సరే సమయం తీసుకున్నారు, సంవత్సరాన్ని పర్లేదు, మీరు చేశారు, ఓకే, మేము దానికి మద్దతు ఇస్తున్నాం అధ్యక్ష. మీ యొక్క బీసీ డిక్లరేషన్లో మీరు ఏం పెట్టారు అధ్యక్ష అంటే ఈరోజు ఎక్కడైనా తెలంగాణలో ఎలాంటి కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చినా అందులో 42% కాంట్రాక్టులు బీసీలకు కేటాయిస్తాం అధ్యక్ష. ఇది మీ చేతిలో పడింది అధ్యక్ష. ఈరోజు మల్లన్న సాగర్ది నడుస్తున్నది, కొడంగల్లి నడుస్తున్నది. మల్లన్న సాగర్ ప్రాజెక్టుకి సంబంధించింది అది బీసీలు ఆడితే బట్టి దయచేసి ఇప్పటి వరకు తెలంగాణలో కాంట్రాక్ట్ ఎన్ని పిలిచారో అందులో 42% బీసీలు ఇవ్వలేదు. కాబట్టి ఈ చట్టంలో పెట్టి రాబోయే ఏ ఒక్క కాంట్రాక్ట్లో కూడా బీసీలకు 42% రిజర్వ్ చేయండి ఇందులో. కాబట్టి దయచేసి అది ఎక్కడ కూడా మీకు ఏ కాంట్రాక్ట్ పర్లేదు, బీసీలకు ఇస్తాక మీరు ఇచ్చిన కాబట్టి ఆ అమెండ్మెంట్ దాన్ని కన్సిడర్ చేయమని చెప్తున్నా అధ్యక్ష. రెండోది, ప్రతి సంవత్సరం కూడా మీరు చెప్పిన ప్రకారం నేను కొత్తగా డిమాండ్ ఎత్తలేను, మీరు ఇచ్చేసాను. ప్రతి సంవత్సరం బీసీలకు 20,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నాం. పొన్నంరావు గారు సంతోషం కదా, 20,000 కోట్ల బడ్జెట్ ఉంటే ఆయన అందరి సాయం చేయొచ్చు కదా. 20,000 అధ్యక్ష బీసీ డిక్లరేషను వినండి గౌరవ సభ్యుల వారు. డిక్లరేషన్ల గురించి, హామీల గురించి 2014 నుంచి 24 దాకా మేము 24లో ఇచ్చినటువంటి అంశాల గురించి చర్చించుకుందాం. ఇప్పుడు బీసీకి సంబంధించినటువంటి ఒక మంచి చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది సార్. అమెండ్మెంట్ గురించి చెప్తూనే ఇవన్నీ అరే 100 బ్రో, నేను అందుకే అవన్నీ చర్చ చేయాలంటే వాటన్నిటి చర్చ చేద్దాం. నేను ముందు చెప్తున్నా మళ్ళీ వినమ్రపూర్వకంగా బలహీన వర్గాలకు సంబంధించి నిజంగా రియల్టీ ఇఫ్ యు ఆర్ కన్సర్న్డ్ దానికి సంబంధించి ఏకంగా అందరము ఒక ముక్త కంఠతో వాళ్ళు మీరు అమెండ్మెంట్ ఇచ్చే రైట్, యువర్ ఏ మెంబర్, యువర్ మెంబర్. దాని గురించి నేను ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యువర్ రైట్. నేనేమడుగుతున్నా దీనికి సంబంధించి మీరు మా హామీల గురించి మీరు ప్రస్తావిస్తూ కామారెడ్డి డిక్లరేషను పేపర్ పట్టుకొని లిస్టు చదువుతున్నప్పుడు నేనేమడుగుతున్నా తప్పకుండా వాటి మీద డిస్కషన్ చేద్దాం. 2014 టీఆర్ఎస్ మేనిఫెస్టో, 2023 కామారెడ్డి డిక్లరేషన్, ఇంకేదైనా కూడా చర్చ చేద్దాం. దాని గురించి ఇది వేదిక కాదు. దీన్ని బీసీల దానికి కేంద్రానికి పంపేటువంటి బిల్లుకు సంబంధించిన వరకు పరిమితం అయితే సంతోషపడతా. సోదరుడు
బలహీన వర్గాల శాసనసభ్యుడు ట్రాలీలు వెనుక ప్రశాంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు చెప్తే ట్రాప్లో పడకుండా కొంత బీసీల పరంగా చిత్తశుద్ధితో ఉండమని కోరుతా ఉన్నాను.